ఇక తంజావూరు రాజ్యంలో వేటయ్య జెండా రెపరెపలాడాలి. తీసుకురండి జెండాని. எதற்காக இங்கு வந்தாய்? இது மகாராணி அந்தப்புரம். இங்கு ஆண்களுக்கு அனுமதி இல்லை, வரக்கூடாது. யார் அங்கே? அவனை சிறைப்பிடியுங்கள். ఇక ఈ కోటే ఈ వేటయ్యకు సొంతం. వేటయ్య? ఇప్పుడిది నీ అంతఃపురం కాదు, నా అంతఃపురం. స్వప్నంలో నేను చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళొద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తననెవరూ సొంతం చేసుకోలేరు. ఏ తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్న వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి. లోనికి వెళ్ళొద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి. మహారాజా, నా మాట వినండి. ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఎందులకి ఆలోచన? సెంగోట్టయ్య, నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం, బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనది. అటులేనచో తనెచ్చట ఉంది. రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చడమా? తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి, చక్కటి పేరు. ఇంతవరకు తమరడిగి నేను ఏది కాదన్నాను? సంతోషముగా ఆశీనులే తమ కలల రాణితో ఊహల్లో తేలిపోండి. కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది సెంగోటయ్య వాక్కు. వస్తా మిత్రమా. చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్లిన సెంగోటయ్య తను ఓ కొలనులో స్నానం చేయడం చూశాడు. చంద్రముఖి విరైవాగవా. வாருங்கள் செல்லலாம்.
முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம். మరణించినది. இங்கு எதற்கு என்னை அழைத்து வந்தீர்கள்? செங்கோட்டையா, వీర దళపతి. ఇంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏం కావాలో అడుగు. బంగారం కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, లేదా రాజ్యము కావాలా? ఏం కావాలో అడుగు. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. అడుగు మిత్రమా. నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. సెంగోట్టయ్యా, ఏం వాగుతున్నావు? తను నా ప్రాణం. తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే. తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా? కలిగినది. సెంగోట్టయ్యా, ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను. దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు. మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయుటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను. సెంగోటయ్య వేటయ్య సింహాసనంలో వేటయ్యగా వెళ్ళి కూర్చున్నాడు. ఇక వేటయ్యను నేనే, సెంగోటయ్యను నేనే. వేటయ్యపురం ప్రజలను, దళాలను సెంగోటయ్య పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు. చూసావా చంద్రముఖి, నీ సొగసు మా బహుకాల స్నేహానికి స్వస్తి పలికినది. ఇక ఈ అంతఃపురం మనకే సొంతం. నేను రాజు, నీవు రాణి. அவசரப்பட்டு விட்டீர்கள் மகாராஜா. என் மனதில் என்ன இருக்கிறதென்று ஒரு வார்த்தை கேட்டிருந்தால் உங்கள் நட்பில் பிளவு ஏற்பட்டிருக்காது. మహారాజా, తమరు తొందరపడకుండా ఆమె మనసులో ఏముందని అడిగి ఉంటే మీ ఇద్దరి స్నేహానికి ముప్పు వచ్చుండేది కాదని అంటున్నారు. నీ మదిలోన ఏమిటది? தஞ்சாவூர் சபைகளில் என்னோடு சேர்ந்து நாட்டியமாடும் குணசேகரனை நான் காதலிக்கிறேன். మహారాజా, బోధపడినది నీవు వెళ్ళుము. గుణశేఖర్ ప్రేమ
ஆ? ஆம், நாங்கள் இருவரும் சேர்ந்து ஜோடியாக நாட்டியம் ஆடும் பொழுது சபையில் கூடியிருப்பவர்கள் கண்கள் எல்லாம் எங்கள் மீதுதான் இருக்கும். దర్బార్ నాట్యం అందరి చూపులు మీ మీదే. எங்கள் இருவரின் ஜோடி நாட்டியத்தில் மட்டுமல்ல, நிஜ வாழ்விலும் தொடர வேண்டும். ఆ గుణశేఖర అదృష్టవంతుడే. என்னை விட்டு விடுங்கள். என் குணசேகரனோடு என்னை சேர்த்து வையுங்கள். ఆ చేర్చెదను, మీ ఇద్దరి చేతులు కలిపెదను, మీకు అక్షంతలు వేసి ఆశీర్వదించదను. ఓకే, వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నందువల్లే వాడిని అదృష్టవంతుడు అన్నాను. ఇక నీవు నీ నాట్యము నాకు మాత్రమే సొంతం. వేటయ్యగా మారిన ఈ సెంగోటయ్య సులభముగా దేనికి ఆశపడడు. ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు. అది మట్టైనను సరే, నీ వంటి అందమైన మగువైనను సరే. ఎవరక్కడా? మహారాజా, తీసుకువెళ్ళము. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్న చంద్రముఖిని సెంగోటయ్య ఒకరోజు పెళ్లి కూతురులా అలంకరించి తీసుకురమ్మన్నాడు. వీరు మా గురువులు, మహాగురువులు రుద్రయ్య. ఈవిడ మా కులదైవం దుర్గమ్మ. ఓం దుమ్ దుర్గాయ నమః. భయము ఏల చంద్రముఖి. ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు. పోయేది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా. ఆ పాపపు లెక్కను సరిచేయుటకే ఈ పూజ. అది మాత్రమే కాదు, నేను వివాహమాడబోయే నా చంద్రముఖిని నా దైవానికి పరిచయము చేయుటకే నిన్ను తోడ్కొని వచ్చాను. నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకున్నది. మహారాజా, ఏం సందేశం మంత్రివర్య? పక్క దేశం యువరాజు తమరిని కలవాలని సందేశం పంపారు. ఎప్పుడు? 7 ఉదయమే దూత వచ్చాడు. రేపు ఉదయం తమ దర్శనం కావాలని కోరారు. ఇది మాత్రమే కాదు మహారాజా, చూడాలని కోరారు. స్వాగతించండి మంత్రివర్య. మన రాజ్య సంపదను చూడనివ్వండి. ఆజ్ఞ మహారాజా. ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడింది,